హాయ్ అండి. అందరు బాగున్నారా? ఇది మా పాప బర్త్‌డే రోజు బ్లాగు. పాప పూజ చేసి స్కూల్‌కెళ్ళిపోయింది. ఆ రోజు పాప వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఒక 10 మెంబర్స్‌కి ఫుడ్ అరేంజ్ చేశాను. ఎవ్రీ ఇయరు పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికొస్తారు. ఇంటికి లంచ్ ప్రిపేర్ చేసి కేక్ ఈవినింగ్ కోసేసుకొని అందరూ వెళ్తారు. ఈ ఇయరు ఆంటీ మేమెవ్వరం రాలేము. మేమొచ్చేళ్ళకి 8 అయిపోతాంది స్కూల్ నుంచి ఇంటికి. అందువల్ల ఎవ్వరం రాము ఆంటీ అన్నారు. సరే నాన్న ముందు రోజే పోయి మీరెవ్వరు లంచ్ తెచ్చుకోవద్దు. నేను ఫుడ్ తెస్తాను. మీరందరూ కూర్చొని తినేసేయండి అని చెప్పారు. వద్దులే ఆంటీ అన్నారు. అంటే ఈ ఇయరే కదా నాన్న నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్కడైనా జాయిన్ అయిపోతారు కదా! ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి. ఈ ఇయరే కదా అందరూ కలిసి తింటారు. పర్వాలేదులే అన్నా. కేక్ కూడా కొయలేదు. వద్దు మా అననింది. అంటే చిన్న పాపకి, బాబుకి జ్వరం వచ్చింది ఈ సందు. ఇప్పుడే వాళ్ళకి బాగుందమ్మా. మళ్ళా తింటే ఏదో ఒకటొస్తది. వద్దులేమ్మా కేక్ అని చెప్పింది. అవునా ముందు రోజు నైట్ వచ్చి బాబు నాకు పిజ్జా కావాలక్క అన్నాను. రేయ్ నేనేమన్నా సంపాదిస్తున్నారా? నన్నడుగుతున్నావు పిజ్జా అని అంటే, నాకేం చేస్తావో నాకు తెలీదు. నాకు పిజ్జా కావాలా. నువ్వు డ్యాడీని అడిగి బుక్ చేసి నువ్వు చేసి పోతే ఇంక నిన్ను కొడతాను నిన్ను. నాకు బుక్ చేసి నాకు పిజ్జా అంటే ఇష్టం కదా అక్క అని అన్నాడు. అవునా సరే నేను 8:00కొస్తాను రా డ్యాడీని అడిగి పిజ్జా బుక్ చేసి ఇస్తాను లేరా అని చెప్పింది వాళ్ళక్క.